హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చార్ట్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ అయితే రావడం జరిగింది. సో ప్రైస్ అనేది సిపిఆర్ మధ్యలో ఓపెన్ కావడం జరిగింది, విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకుంటాం, సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీని అయితే యూజ్ చేస్తాం. సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ కిందికి వస్తే మనం సెల్ సైడ్ వెళ్తాం, లేదా సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే బై సైడ్ వెళ్తాం. సో ఈ సందర్భంలో మనం సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ ఫస్ట్ క్యాండిలే కింది సైడ్ అయితే రావడం జరిగింది. బట్ ఇది మనం 15 మినిట్స్ తర్వాత వెయిట్ చేస్తే మనకు ఇక్కడ వరకు రీచ్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ పైవట్ పాయింట్ అయినా ప్రీవియస్ డే లో వరకు రీచ్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనకు పర్ఫెక్ట్గా టార్గెట్ అంటూ దగ్గరలో ఉంది, టార్గెట్ అనేది దగ్గర ఉంది, రివార్డ్ అనేది చాలా తక్కువగా ఉన్నది, రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో మనమైతే ట్రేడ్ అయితే తీసుకోము, కాబట్టి వెయిట్ చేయాల్సిందే. సో తర్వాత ప్రైస్ అనేది ప్రీవియస్ డే లోన్ బ్రేక్ చేసుకుంటూ S2 వరకు అయితే రావడం జరిగింది. తర్వాత S2 దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో మనం మళ్ళీ అప్ సైడ్లో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. దీని తర్వాత మనకు ఈ హైని బ్రేక్ చేసుకుంటూ ఏ క్యాండిల్ దీన్ని బ్రేక్ చేయలేదు కాబట్టి సో మనం సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం నో ట్రేడ్. సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం నో ట్రేడ్. మనకి ఎక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ రాలేదు. అంటే సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క హైని ఏ క్యాండిల్ బ్రేక్ చేయలేదు. లో దగ్గర ఇక్కడ మాత్రం చూసుకుంటే మనకు రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు. కాబట్టి ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము. కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది L3 అండ్ L4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. L3 L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు L4 బ్రేక్అవుట్ అయితే మనం సెల్ సైడ్ వెళ్తాం. L4 బ్రేక్అవుట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఇది ఇక్కడ కూడా ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు, అంటే రిస్క్ ఎక్కువగా ఉంది, రివార్డు తక్కువగా ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఆర్ఆర్ ఫేవర్గా ఉంటేనే చేయండి. హరీబరీగా ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఏ ట్రేడ్. ఆర్ఆర్ ఫేవర్గా ఉంటేనే ట్రేడ్ తీసుకోండి. మీ స్ట్రాటజీ విన్నింగ్ రేట్ అనేది ఈవెన్ 30% ఉన్నా కూడా ప్రాఫిట్లో ఉంటారు. బట్ ఆర్ఆర్ అనేది మినిమం 1:1.5 ఉండే విధంగా ప్లాన్ చేయండి. అట్లీస్ట్ 1:1.5 అయితే ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు ఆ స్ట్రాటజీ ఏదైనప్పటికీ కూడా మీకు ప్రాఫిట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి ఆర్ఆర్స్ దగ్గర ట్రేడ్ తీసుకోవద్దు, నా సలహా అది. సో కెమెరాల ప్రకారం కూడా నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ ప్రకారం మన ఇవ్వబడిన జోన్స్కి 2 జోన్స్ డిమాండ్ జోన్స్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది ఫస్ట్ 15 మినిట్స్ లోపల ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోమంటున్నాం. సో ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది రాలేదు, అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ అప్ సైడ్ వెళ్ళే క్యాండిల్ అయితే ఏది రాలేదు. కాబట్టి ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. కాబట్టి ఈ జోన్ను డిలీట్ చేద్దాం. నెక్స్ట్ జోన్ చూద్దాం. నెక్స్ట్ జోన్ అనేది చూడండి, నెక్స్ట్ జోన్ అనేది మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ చూడండి లోపలికి వెళ్ళడం జరిగింది, మళ్ళీ అప్ సైడ్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి మన ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్స్ తీసుకున్నప్పుడు మనకు ట్రేడ్స్ అనేది తక్కువ లభించవచ్చు, కానీ డెఫినెట్గా మనం ప్రాఫిట్లో ఎండ్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లాస్ తోటి ఎండ్ కాకుండా ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో కన్ఫర్మేషన్ అంటే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక విత్ ఇన్ ద ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మీరు ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒక జోన్ వచ్చింది చూడండి. సో ఇక్కడ కూడా మనకు సప్లై జోన్, అంటే ఇది విత్ ఇన్ ద ఓన్లీ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ ఓన్లీ 6 పాయింట్స్ మీ యొక్క స్టాప్ లాస్. సరే 10 పాయింట్స్ మీ స్టాప్ లాస్ తీసుకోండి. సో ఇక్కడ చూడండి, అంటే ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఎలాంటి కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోండి. జస్ట్ సింపుల్గా ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, దీనికి కొంచెం బఫర్గా ఒక 4 లేదా 5 పాయింట్స్
బఫర్ తీసుకొని దానికి స్టాప్ లాస్ పెట్టేస్తాం. సో ఈజీగా 1:2 టైమ్స్ అయితే ఈజీగా అచీవ్ కావడం జరిగింది. ఇక రేపటి రోజున సప్లై జోన్స్ అండ్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ క్రియేట్ అయింది. సో ఇక సప్లై జోన్ అనేది మనం మొన్న ఇచ్చిన వాటినే కన్సిడర్ చేద్దాం. సో ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ రేట్ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక్కడ కూడా ఒక లెవెల్ ఉన్నది, బట్ ఈ లెవెల్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ కూడా ఒక లెవెల్ ఉన్నది, బట్ ఇవన్నీ లెవెల్ ఓవర్స్ ఉన్నప్పుడు ప్రైస్ అనేది ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందని మనం కొంచెం క్లారిటీ తీసుకోవాలి. అంటే ఎనీ 5 మినిట్స్ క్యాండిల్ కానీ ఎనీ 3 మినిట్స్ క్యాండిల్ కానీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే, అంటే ఆ జోన్ బ్రేక్ కాకుండా ఆ జోన్కు మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వస్తే మనం ఆ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటాం. దానికి ముందు ఉండే సింగ్లోని స్టాప్ లాస్గా తీసుకుంటూ మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. ఆ సందర్భంలో మనకు ఆ ట్రేడ్ అనేది ప్రాఫిట్ రావడానికి లేదా సక్సెస్ కావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రైస్ అనేది ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందని చూసి దాని ప్రకారం ట్రేడ్ తీసుకోండి. ఇక అప్ సైడ్ వెళ్తే కూడా 2 జోన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా లెవెల్ ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ ఉంది, మధ్యలో ఒక లెవెల్ ఉంది. మొత్తం 3 లెవెల్స్. మన ప్రైస్ అనేది ఇక్కడ రిజెక్షన్స్ అవుతున్నాయా, ఇక్కడ అవుతున్నాయా చూసి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,600 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిల్లో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 17,600 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,300 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,200 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు అంటే నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. అంటే 17,300 అన్నది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటున్నారు. వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో మనం లాస్ట్ టైం కూడా సైడ్ వేస్ ఉంటుందని చెప్పాము. ఎగ్జాక్ట్గా ప్రైస్ అనేది డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ అనేది తీసుకుందాం. ఇక అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ కన్వర్జేషన్ లైన్ కూడా రైజింగ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇంకా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ చిన్న నెగిటివ్ అంశం ఏంటంటే ఈ కన్వర్జేషన్ లైన్ అనేది ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఈ కన్వర్జేషన్ లైన్ అనేది ఫ్లాట్గా ట్రేడ్ అయితే ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ వస్తుంది. ప్రైజెస్ పుల్ బ్యాక్ అంటే ఫస్ట్ టార్గెట్ ఈ కన్వర్జేషన్ లైన్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఈ కన్వర్జేషన్ లైన్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ బేస్ లైన్ వరకు కూడా రావడానికి ప్రైజెస్ అనేవి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఓవరాల్గా బుల్లిష్ ఉన్నప్పటికీ మైనర్ ట్రెండ్ అంటే ఒక కరెక్షన్ లాగా వస్తే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కడి వరకు 16,799 అంటే నియర్లీ 17,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఫస్ట్ టార్గెట్ అంటే ఫస్ట్ ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే వెనుకకి వస్తే 17,176 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది.
ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 17,000 వరకు రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే మూమెంటం వస్తే ఇంకా ఖచ్చితంగా ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లాంగర్ పీరియడ్లో మాత్రం డెఫినెట్గా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. ఇది ఫ్లాట్గా ఉన్నది. ఇది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి కన్సల్టేషన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ప్రైస్ అనేది ఈ జోన్లోనే మూవ్ అవ్వడం జరిగింది. ఇది స్టిల్ ఇంకా ఇలా మనకు ఫ్లాట్గానే ఉండడం జరిగింది. ఇది ఫ్లాట్గా ఉంటే డెఫినెట్గా ప్రైజెస్ అనేవి ఇంకా కన్సల్టేషన్లో ఉంటుంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది ఆల్రెడీ కన్వర్జేషన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకునే ప్రైజెస్ అనేవి మళ్ళీ అంటే ఇన్ కేస్ ఈ లైన్ ఏదైతే హై ఉన్నదో ఈ హై బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఇది ఈ హై బ్రేక్ కానంత వరకు ప్రైజెస్ అనేవి ఈ విత్ ఇన్ ద ఈ జోన్లో ఉంటే మూవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ హై బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా కొత్త హై ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. ఇన్ కేస్ బ్రేక్ కావాలనుకోండి సో ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆల్రెడీ క్లౌడ్ దగ్గరలోనే ఉన్నది. ఫస్ట్ సపోర్ట్ క్లౌడ్ ఉంటుంది. ఇన్ కేస్ క్లౌడ్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. 17,100 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అదే మనకు సేమ్ డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్జేషన్ లైన్ కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి ఇన్ కేస్ డౌన్స్ అంటే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో పుల్ బ్యాక్ వస్తే 17,100 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ప్రైజెస్ అనేవి ఎక్కడ ట్రేడ్ అవుతున్న దాని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది ఇన్సైడ్ సిపిఆర్ రావడం జరిగింది. ఇన్సైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం బ్రేక్అవుట్ స్ట్రాటజీ యూస్ఫుల్ అవుతుంది. బ్రేక్అవుట్ అంటే ప్రీవియస్ డే రేంజ్ బ్రేక్అవుట్ అయితే ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రీవియస్ డే లో హై కానీ లో కానీ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ లో బ్రేక్అవుట్ అయింది కాబట్టి ప్రైజెస్ అనేవి ఇలా లోయర్లోకి వెళ్ళడం అయితే జరిగింది. సో మరి ఈ సందర్భంలో మనం ఎక్కడ తీసుకోవాలి? సో ఈ ప్రీవియస్ డే లో అండ్ S1 బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ అది ఫస్ట్ 5 మినిట్స్ లోపలనే రావడం జరిగింది. సో మనకు అంటే 15 మినిట్స్ తర్వాత మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇది ఇక్కడ వరకు ప్రైజెస్ అనేది ఇక్కడ వరకు రీచ్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకుంటే ఇది మన యొక్క రివార్డ్ అవుతుంది, ఇది మన యొక్క రిస్క్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు, ఆర్ఆర్ అనేది మనకు ఫేవర్గా లేదు కాబట్టి నో ట్రేడ్. సరే తర్వాత మళ్ళీ ఒకవేళ ఇక్కడ S1 బ్రేక్అవుట్ అయినా కూడా మనకు ఫేవర్గా లేదని చెప్పాలి. సో మనం ఎప్పుడు కానీ రూల్స్ మనం పెట్టుకుంటూ ఆ రూల్స్ను పాటిస్తే డెఫినెట్గా మనకు అది ఎలాంటి స్ట్రాటజీ అయినా మనకు ప్రాఫిట్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం మనం డిస్కషన్ చేసిన ఇన్సైడ్ సిపిఆర్ ప్రకారం వచ్చినప్పుడు బ్రేక్అవుట్ స్ట్రాటజీ ప్రకారం చూస్తే సో మనకు బ్రేక్అవుట్ అయింది, ప్రీవియస్ డే రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయింది. బట్ మనకు ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు, ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి మనం ట్రేడ్ ఇనిషియేటివ్ చేయం. సో క్యామరెల్ ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే క్యామరెల్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో H3 సైడ్ పుల్ బ్యాక్ కానీ L3 సైడ్ కానీ పుల్ బ్యాక్ వస్తే మనం ట్రేడ్ తీసుకుంటాం. బట్ L3ని అండ్ L4ను బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. ఈ సందర్భంలో మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ అయితే ఐదర్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది, లేదంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి లభిస్తుంది. లేదు అంటే స్కాల్పింగ్ పర్పస్లో ఈ లైన్ L3 బ్రేక్అవుట్ అయితే మనం ఈ టార్గెట్ కోసం ట్రేడ్ తీసుకుంటాం. బట్ ఇది ఓన్లీ ఫస్ట్ క్యాండిల్ లోపలనే రావడం జరిగింది కాబట్టి మనకు ఫేవర్గా రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ అయితే తీసుకోము. సో ఈ సందర్భంలో కూడా క్యామరీల ప్రకారం కూడా నో ట్రేడ్. సో మొత్తం నో ట్రేడ్ అని చెప్తున్నారు, మనం మొన్న అన్ని స్టాప్ లాస్ అని చెప్తున్నారు. బట్ ఇలాంటి డేలు వీక్లీ వన్స్ లేదా మొత్తం అంటే మంత్లీ ట్వైస్ లేదా థ్రైస్ ఉంటాయి ఇలాంటి ట్రేడ్స్. బట్ మిగతా రోజులు అయితే మనకు ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది. మనం రూల్స్ ఫాలో అయితే డెఫినెట్గా మిగతా రోజులలో ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మనం ట్రేడ్ రాలేదని హరీబరీగా ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో మనకు అనుగుణంగా మన ఆర్ఆర్ ఫేవర్గా ఉంటేనే ట్రేడ్ తీసుకుందాం, లేకపోతే ఎట్టి పరిస్థితులలో ట్రేడ్ తీసుకోవద్దు. నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఏ ట్రేడ్. ఎందుకంటే మీరు లాస్ కాకుండా అనవసరమైన ట్రేడ్ తీసుకొని లాస్ కాకుండా కాపాడేది కాబట్టి అది కూడా ఒక విధంగా ట్రేడ్ లాగానే పరిగణిస్తూ అది కూడా మనం ప్రాఫిట్గానే పరిగణిస్తూ
మంచి ట్రేడ్స్ వేసుకోవడానికే ప్లాన్ చేద్దాం, లేకపోతే ట్రేడ్ తీసుకోవద్దు. సో ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం జోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్స్ ప్రకారం ఈ ప్రైస్ అనేది ఇది డిమాండ్ జోన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో ఈ డిమాండ్ జోన్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ జోన్ ఫస్ట్ క్యాండిల్ లోపలనే బ్రేక్ చేయడం జరిగింది. సో బ్రేక్ చేసి మళ్ళీ చూడండి, ఈ డిమాండ్ జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో కంప్లీట్గా బ్రేక్అవుట్ అయినప్పుడు మనం దీన్ని సప్లై జోన్గా కన్సిడర్ చేయాలి. సప్లై జోన్గా కన్సిడర్ చేస్తే సో ప్రైస్ అనేది ఇక్కడ మళ్ళీ సో ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చింది, ఈ లెవెల్కి మళ్ళీ ఇక్కడ టచ్ కావడం జరిగింది. సో కాబట్టి మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో మళ్ళీ మనం దాన్ని ఆల్రెడీ చెప్పాను, లెవెల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోమని చెప్పాను. సో నెక్స్ట్ ఈ జోన్ చూసినప్పుడు ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ, సో ఆల్రెడీ ఇక్కడ ఒకటి నెక్స్ట్ ఇక్కడ సప్లై జోన్ ఉంది కాబట్టి దీనికి టార్గెట్ తీసుకున్నాం కాబట్టి ఈ సందర్భంలో దీన్ని డిలీట్ చేయవచ్చు. ఈ జోన్ అనేది కూడా ఫెయిల్ కావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ కింద ఒక జోన్ ఇవ్వడం జరిగింది చూడండి. ఈ జోన్కు ప్రైజెస్ అనేవి ఇంకా రాలేదు. మేబీ అంటే ఇది ట్రేడ్ అనేది ఇనిషియేట్ అయిందా కాలేదా అని మనం అనుకున్నప్పుడు ఇది యాక్చువల్గా ట్రేడ్ అనేది ఇనిషియేట్ అయింది. ఎందుకు ఇనిషియేట్ అయిందంటే చూద్దాం. ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం తీసుకున్నాం కాబట్టి ఈ జోన్ను దీన్ని మనం విక్ టు బాడీగా డ్రా చేయడం జరిగింది. కాబట్టి ఇది విక్ టు విక్ మనం డ్రా చేసినట్టయితే చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా టచ్ చేయడం జరిగింది చూడండి. ఇది చూడండి సింపుల్గా ఇక్కడ టచ్ చేసింది. కాబట్టి మన యొక్క తర్వాత బులిష్ క్యాండిల్ లేదంటే దీని హై పైన మనం ట్రేడ్ తీసుకుంటాం. సో నెక్స్ట్ తర్వాత ఇలా బులిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి దీన్ని ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో మరి ఇక్కడ మీరు విక్ టు వీక్ అన్నారు, ఇక్కడేమో బాడీ టు వీక్ అన్నారు. ఏది తీసుకోవచ్చు అంటే సో మీ యొక్క రిస్క్ను బట్టి మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మేబీ కొన్నిసార్లు అంటే ఇక్కడ రిస్క్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం విక్ టు వీక్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది 39 పాయింట్స్. సో మనం దీన్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఎంత పెరిగింది, 40 నుంచి ఇంకొక 10 పాయింట్స్ ఇంక్రీజ్ కావడం జరిగింది. 10 పాయింట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ట్రేడ్స్ కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి డెఫినెట్గా మనం ఇలా అంటే మాడిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి విక్ అనేది లాంగ్ విక్ ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులలో మనం దాన్ని అంటే విక్ టు విక్ కన్సిడర్ చేయకుండా బాడీ టు విక్ కన్సిడర్ చేయడమే ఉత్తమం. సో విక్ సైజ్ అనేది ఏ విధంగా ఉన్నదాని ప్రకారమే మనం బాడీ టు విక్ తీసుకోవాలా, విక్ టు బాడీ తీసుకోవాలా అని చెప్పి మనం అక్కడ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో తక్కువగా ఉన్నప్పుడు రేంజ్ అనేది తక్కువగా ఉంటే మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సార్, అంటే విక్ టు విక్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక రేపటి రోజున పాసిబిలిటీ ఉండే జోన్స్ వచ్చేసి దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఓన్లీ వన్ టైం టెస్టెడ్ కాబట్టి మేబీ రెండోసారి టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ జోను ఇంకా ఇది టెస్ట్ చేయలేదు కాబట్టి ఈ జోన్ కూడా ఇలానే కన్సిడర్ చేయండి. సో కాబట్టి రెండు జోన్స్ను మీరు కన్సిడర్ చేయండి. సో ఇక్కడికి ప్రైజెస్ వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను మనం అనాలిసిస్ చేసినట్టయితే కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 37,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర బిల్డప్ కూడా జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర బిల్డప్ కూడా జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,000 దగ్గర బిల్డప్ కూడా జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కూడా జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు
చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. పర్టికులర్గా ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి సో ఇక్కడ కూడా పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఎనీహా ఒకసారి ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసు అకార్డింగ్ టు ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ఉన్నప్పటికీ కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా మూవ్ అవుతుంది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా మూవ్ అయ్యి స్పాన్ బి అనేది ఫ్లాట్గా మూవ్ అయితే మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. స్పాన్ బి అనేది ఫ్లాట్గా మూవ్ అయ్యి బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటే సో మనకు ప్రైజెస్ అనేవి ఇంట్రాడే టైం ఫ్రేమ్లో లేదంటే షార్టర్ పీరియడ్లో పుల్ బ్యాక్ వస్తాయి, వెనుకకు రావడానికి పాసిబిలిటీ ఉంటాయి. నియర్ అంటే బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ఉంటే కన్వర్జేషన్ వరకు లైన్ వరకు వస్తుంది. బట్ ప్రైజెస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద ఉన్నది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఈ బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి ఎక్కడ ఉన్నది 36,000 దగ్గర ఉండడం జరిగింది. అంటే 35,978 నియర్లీ 36,000 దగ్గర ఉన్నది కాబట్టి మేబీ ప్రైజెస్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ నియర్ బై మనకు ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి ఇంకా కొంచెం ముందుకు ఇక్కడ వరకు రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి డే టైం ఫ్రేమ్లో ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్ వెళ్ళాలంటే ప్రస్తుతానికైతే కన్వర్జేషన్ లైన్ పైన గ్యాప్ అప్లో ఓపెన్ అయితేనే, అంటే 36,645 పైన ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ అప్ సైడ్ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. 37,100 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రైజెస్ అనేవి ఎక్కడ ట్రేడ్ అవుతుంది దాని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ప్రైజెస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్ ట్రేడ్ అవుతుంది. విత్ ఇన్ ద క్లౌడ్ ట్రేడ్ అయినప్పుడు న్యూట్రల్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా మనం ఏం చెప్పలేము. బట్ ప్రైజెస్ అనేవి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్తుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్తుంది. ఈ ఫ్యూచర్ కుంబోన్ చూసినప్పుడు ఇది బేరిష్లో ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇది ఇలా రైజ్ అవుతుంటే మాత్రం మళ్ళీ ఇది బులిష్ కుమోగా మారుతుంది. వన్స్ ఇది బులిష్ కుమోగా మారితే మళ్ళీ సో ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు రీచ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. 37,250 వరకు నియర్లీ అక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఇలా ప్రైజెస్ ఇలా మూవ్ కాకుండా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 35,500 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది డౌన్ సైడ్ వస్తే. కాబట్టి ఈ లెవెల్స్ను మీరు మార్క్ చేసుకోండి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే ఇంటర్డే పర్పస్లో, ఎడ్యుకేషనల్ పర్పస్లో మనం కొన్ని స్టాక్స్ కూడా జరుగుతుంది. మీరు వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.